సో సచిన్ టెండూల్కర్ తో జర్నీ ఎలా ఉంది? ఐఎమ్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఈ అగ్రిమెంట్ చేసుకుందామని చెప్పి 1-1 కలవాల్సి వచ్చింది. సో ఇన్వైటెడ్ మీ టు ముంబై. గాడ్ ఆఫ్ క్రికెట్. షేక్ హ్యాండ్ ఇస్తుంటే నా ఫస్ట్ టైం నా చెయ్యి కూడా షివర్ అయింది. బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఈజ్ మహేష్ బాబు అండి. మహేష్ బాబు గారు లక్కీ మస్కట్ అంటారు. ఒక ఫుల్ డే ఆయనతో టైం స్పెండ్ చేశాను. టైమ్ ఆఫ్ షూటింగ్ ఇన్ 2024. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు బీపీ తగ్గించండి. 2000 రూపీస్ శాలరీతో నా జర్నీ స్టార్ట్ చేశాను ఇక్కడ. 2000 రూపాయల శాలరీ. 2000 సంవత్సరంలో 2000 రూపాయలతోటి 2008 ఎండ్లో బోత్ ద బిజినెసెస్ మళ్ళీ మొదటికి వచ్చారు. గెట్ అవర్ ఓన్ బిజినెస్, మన ఓన్ సొంత వ్యాపారం, మన మీద డిపెండ్ అయ్యేటట్టుగా ఉండాలి అనేది ఏదన్నా స్టార్ట్ చేయాలనుకున్నాను. అది అట్లా సంటేక్ అనేది స్టార్ట్ అయింది అప్పుడు 2008. క్రైసిస్ లోంచి ఆపర్చునిటీస్ అంటారు. మీ ఓన్ అపార్ట్మెంట్ మీ ఆవిడతో మాట్లాడి నైట్ ఐ వాంట్ టు సెల్ ఇట్ ఆఫ్ అండ్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు బిజినెస్. ఇంట్లో టీవీ ప్రాబ్లం వచ్చింది, మీరు కస్టమర్ కేర్ Just కాల్ like చేస్తే వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి సర్వీస్ ఇస్తారు. అదే టీవీ కంపెనీ వాళ్ళే మీకు ఫోన్ చేసి మీ టీవీ ప్రాబ్లం ఉంది, మేము రేపు వచ్చి రెక్టిఫై చేస్తాం అన్నారు అనుకోండి, దట్ ఈస్ కస్టమర్ డిలైట్. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ ఇన్ సోలార్ ఇండస్ట్రీ. సో ఫ్యూచర్ అంతా సోలార్ వైపే. యాక్చువల్లీ చెప్పాలంటే మా ఇండస్ట్రీకి బ్రాండ్ అంబాసిడర్ నరేంద్ర మోడీ గారు. వెల్కమ్ టు బర్డ్ టాక్స్. డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్, నెవర్ గివ్ అప్ అనే మనం చాలాసార్లు వింటుంటాం, చూస్తుంటాం. అవి సాధించిన వ్యక్తులు మరి ఒక ఎంటర్ప్రెన్యూర్గా జర్నీ స్టార్ట్ చేసి ఒక ఉన్నతమైన శిఖరాలు అందించిన ఒక గెస్ట్ ఈరోజు మనతో ఉన్నారు. సురేష్ గారు సన్టెక్ సోలార్, ట్రూజన్ సోలార్ అని మనకి బ్రాండ్ నేమ్గా తెలుసు. వీరు ఈరోజు మన బర్డ్ టాక్స్కి గెస్ట్గా వచ్చారు. వారి అనుభవాలు, వారి ఎక్స్పీరియన్సెస్, వారు ఎంటర్ప్రెన్యూర్షిప్ జర్నీలో సురేష్ గారు ఎదుర్కొన్న ఛాలెంజెస్, మరి తను ఎంత కష్టపడి ఎలా వచ్చారు ఒక విజన్తో, అదేవిధంగా వారి భవిష్యత్తు దీర్ఘ ప్రణాళిక, ఒక ప్రత్యేకమైన డొమైన్లో ఉన్నారు, సోలార్ ఎనర్జీ. ఈరోజు దట్ ఈజ్ ఏ హాట్ టాపిక్. ఆ డొమైన్ చాలా హాట్గా ఉంది. అటువంటి దాంట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఆల్రెడీ ఇంకా స్పీడ్గా దూసుకెళ్తున్నాం. ఒక 1000 కోట్ల టర్న్ ఓవర్ దాటి ఒక పెద్ద కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి లిస్ట్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు. వారు మనతో షేర్ చేసుకోవడానికి వచ్చారు. సురేష్ గారు నమస్తే. నమస్తే, వెల్కమ్ టు బర్డ్ టాక్స్. గుడ్ ఈవినింగ్ సార్. చాలా సంతోషం మీరు ఇలా రావటం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. హియరింగ్ అబౌట్ యూ అండ్ యువర్ కంపెనీ. మీ కంపెనీ గురించి వింటా ఉన్నాం, మీ సక్సెస్ స్టోరీ వింటా ఉన్నాం. ఎవ్రీవేర్ ట్రూజన్ సోలార్, ఇంక్లూడింగ్ మా ఇంటికి కూడా ఒకసారి పిల్లట్లాడు నేను చూసారే, ఇది కూడా ట్రూజన్ అదే మీరు ఆ రోజు ఫోన్ చేశారు కదా. అవును సార్. వెల్కమ్ టు అవర్ బర్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గుడ్ సార్. సో ఎక్కడ సార్ నేటివ్? అది పాల్వంచ. మాది పాల్వంచ సార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. అండ్ సో ఎనర్జీలోనే పుట్టారు. కేటీపీఎస్ మా ఫాదర్ కూడా కేటీపీఎస్ లో ఎంప్లాయీ అండి. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ లో రిటైర్ అయినారు ఎంప్లాయీగా, అందులో ఫోర్మెన్ గా. అండ్ 2008లో రిటైర్ అయినారు. స్టిల్ దే ఆర్ లివింగ్ దేర్, పాల్వంచలోనే ఉంటారు. అంటే ఆ క్వార్టర్స్, ఆ ఎన్విరాన్మెంట్, క్వార్టర్స్ నుంచి ఇప్పుడు మేము ఓన్ గా అప్పుడు స్టేజెస్ లో డెఫినెట్లీ దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పబ్లిక్ సెక్టర్ కేటీపీఎస్ థర్మల్ పవర్ సెక్టర్ లోనే బోర్న్ అండ్ ఎగ్జాక్ట్లీ యువర్ డొమైన్ కూడా అనుకోకుండా అదే డొమైన్ లో సక్సీడ్ అవుతుంది. అవునండి. సో ఎర్లీ ఎడ్యుకేషన్ అంతా పాల్వంచ, తర్వాత విజయవాడ అండి. ఇంటర్మీడియట్ విజయవాడ, డిగ్రీ మళ్ళీ కొత్తగూడెం రామచంద్ర కాలేజ్ లో, అండ్ తర్వాత ఎంబీఏ కరీంనగర్ అండి. వావ్. ఎంబీఏ చేశారు. ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ అండి. సో యు ఆర్ ఫ్రమ్ ది బిగినింగ్ బిజినెస్ లోకి వెళ్ళాలి అనే మీకు ఉండేదా? ఉండింది ఇంట్రెస్ట్, కానీ మా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ లో లేరు. ఐఎమ్ ద ఓన్లీ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మెన్. మా పేరెంట్స్ సైడ్, మా ఫాదర్ సైడ్ అసలు బిజినెస్ లో అందరు సర్వీసెస్, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. మా బాబాయ్ కావచ్చు, అత్తలు కావచ్చు, అంతా కూడా ఎవ్రీబడి ఈజ్ ఇన్ టు సర్వీస్. సో ఐఎమ్ ద ఓన్లీ బిజినెస్ మెన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. అనుకోకుండా అంటే ఇంట్రెస్ట్ ఉండింది మొదటి నుంచి కూడా, బట్ హైదరాబాద్కి నేను ఎప్పుడు అంటే బిజినెస్ చేస్తే ప్రొఫెషనల్ బిజినెస్ చేయాలనేది నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎంబీఏ చేశాను కాబట్టి మనం హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత మనకు కొత్త హైదరాబాద్ తెలీదు, ఎవరు మనకి ఇక్కడ కాంటాక్ట్స్ లేరు. సో ఐ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ జీరో. దట్స్ హౌ యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ మై జర్నీ హియర్. అట్లా ఇనీషియల్గా ఒక
హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా 2000 రూపీస్ శాలరీతో నా జర్నీ స్టార్ట్ చేశాను ఇక్కడ. ఓ 2000 రూపాయల శాలరీ 2000 సంవత్సరంలో 2000 రూపాయలతోటి 2000 ఇయర్లో 2000 రూపాయల శాలరీతో మీ జర్నీ స్టార్ట్. వెరీ గుడ్. సో ఎంబీఏ చేసేటప్పుడు ఫైనల్ సెమిస్టర్లో మార్కెటింగ్ కాబట్టి ఒక 2-వీలర్ ఉండాలి, తర్వాత ఫీల్డ్కి వెళ్ళాలి, మార్కెటింగ్ చేయాలి అంటే మా పేరెంట్స్ 2-వీలర్ కొనిచ్చారు. ఇంకా అలానే డైరెక్ట్ కాలేజ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఆ శాలరీ తోటి ఇంటికి వెళ్ళాను, అంటే జాబ్ తెచ్చుకొని ఇంటికి వెళ్ళాను. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై ప్రొఫెషనల్ కెరీర్. అట్లా యా. సో బ్యాంకర్గా స్టార్ట్ చేశారు. ఎస్, బ్యాంకర్గా డిఎస్ఏ ఎంప్లాయీగా స్టార్ట్ చేశాను. తర్వాత హెచ్డిఎఫ్సి అండి 2000 అదే ఇయర్లో ఎక్సెల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు, దాంట్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. అక్కడనే రిజైన్ చేశాను. 2003 డిసెంబర్లో రిజైన్ చేశాను యాజ్ ఎ మేనేజర్. అక్కడ రిజైన్ చేసి ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ బిజినెస్. అండ్ అది కూడా అగైన్ లోన్సే, ఐసిఐసిఐ బ్యాంక్ పర్సనల్ లోన్స్ డిఎస్ఏ తోటి నా బిజినెస్ జర్నీ స్టార్ట్ చేశాను. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ డిఎస్ఏ పంజాగుట్టాలో ఆఫీస్ పెట్టి టెలికాలర్స్ ఎగ్జిక్యూటివ్స్ పెట్టి వీ యూస్ టు సోర్స్ ద ఫైల్స్ అండ్ సెండ్ ఇట్ టు ఐసిఐసిఐ బ్యాంక్. అది శాంక్షన్ అయిన వాటి మీద మాకు కమిషన్ వస్తుండే. అట్లా 2007లో హచ్ టెలికామ్ షోరూమ్ కూడా ఒకటి ఓపెన్ చేశాను. అప్పుడు హచ్ ఉండేది. అవునండి, సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఓపెన్ చేశాము. అది నా సెకండ్ బిజినెస్. సో 2008 రెసిషన్ టైంలో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు డిఎస్ఏస్ అన్ని క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసి బ్రాంచెస్ నుంచి వాళ్ళు డిఎస్ఏ ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు. అలానే హచ్ కూడా మాకు ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చారో అవి ఫుల్ఫిల్ కాలేదు. సో అట్లా హచ్ కూడా క్లోజ్ అయిపోయింది. 2008 ఎండ్లో బోత్ ద బిజినెసెస్ మొదటికి వచ్చారు. ఎస్ యా. కొద్దిగా అంటే మీ ఫస్ట్ నుంచి ఆ జీల్ ఉందా బిజినెస్ లో చేయాలి? యా నాకు బిజినెస్ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. రెండు రకాలు ఉంటారు, సర్వైవల్, ఏదో జాబ్ చేయాలి, లైఫ్ వీ హావ్ టు రన్ త్రూ లైఫ్ అని. కొంతమంది ఏదో ఒకటి అచీవ్ చేయాలి, వీ హావ్ టు గ్రో బిగ్ అని ఉంటారు. సో యు ఆర్ డిజైన్ ఫర్ డెఫినెట్లీ అండి, బికాజ్ ఐఎమ్ వెరీ ప్యాషనేట్. వాట్ ఎవర్ ఐ డూ విత్ ప్యాషన్. నేను జాబ్ చేసినప్పుడు కూడా ఐఎమ్ ద బెస్ట్ పర్ఫార్మర్. మార్నింగ్ 9:30కి ఆఫీస్ అంటే 9:20 కల్లా ఆఫీస్లో ఉండేవాడిని. వాళ్ళు మాకు ఏదైతే టాస్క్ ఇస్తారో సేల్స్ కాబట్టి మనకి ఎవరు చెప్పరు, ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాము, మనం ఏ స్టోరీలు చెప్పినా ఆఖరికి నడుస్తుంది. బట్ 9:30కి షార్ప్ వెళ్ళేవాడిని. మాకు ఇచ్చిన టాస్క్ కంటే ఎక్కువనే ఎప్పుడు రిజల్ట్ చూపించేవాడిని. సాయంత్రం దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ టైమ్. సో దట్స్ హౌ యాక్చువల్లీ ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ దట్ ఈస్ మై ఓన్ బిజినెస్. బికాజ్ ఆ ఓనర్షిప్ అప్పుడే తీసుకొని నేను చేసేవాడిని. సో యాక్చువల్లీ ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ వాట్ ఎవర్ ఐ డూ అండ్ ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ బిజినెస్. బట్ ఎవరు లేరు, మనకు బ్యాక్ ఎండ్ లేదు, సపోర్ట్ లేదు, ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. ఏ బిజినెస్ చేయాలన్నా మనం రిస్క్ తీసుకోవాలి. అదంతా ఐపిటైట్ అప్పుడు మనం బిల్డ్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ మార్కెట్ ఎక్స్పోజర్, కాంటాక్ట్స్, నెట్వర్క్. దెన్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. దట్స్ హౌ యాక్చువల్లీ ఈ ఐసిఐసిఐ ఇది చేశాను. బట్ సమ్హౌ అగైన్ ఇన్ ద ఇయర్ 2008 ఐ హ్యావ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో. Because I am depending on ICICI Bank and Hutch akkada. Then I decided not to work for any brands actually, get our own business, mana own sonta vyaparam, mana మీద డిపెండ్ అయ్యేటట్టుగా ఉండాలి అనేది ఏదన్నా స్టార్ట్ చేయాలనుకున్నాను. అది అట్లా సన్టెక్ అనేది స్టార్ట్ అయింది అప్పుడు 2008 నవంబర్లో స్టార్ట్ చేశాను. సో అదేమంటారంటే క్రైసిస్ లోంచి ఆపర్చునిటీస్ అంటారు. అవునండి, అలాగా ఆ క్రైసిస్ 2008 రిసెషన్, అన్ఎంప్లాయ్మెంట్, దట్ మేడ్ యూ దట్ driven you to create a new company. Exactly, yes. So అక్కడి నుంచి ఒక 600-700 మంది ఎంప్లాయీస్ ఇవాళ. yes, and సచిన్ టెండూల్కర్, తిలక్ వర్మ వీళ్ళు మీ పార్ట్నర్స్ గా ఉండే అంత దాకా వచ్చేసారు ఈ ప్రయాణం. డెఫినెట్లీ అండి. అంటే సచిన్ టెండూల్కర్ని క్రికెట్ చూస్తూ పెరిగాము. ఆయన మ్యాచ్ ఆడుతుంటే వాళ్ళు అక్కడ అట్లీస్ట్ స్టేడియంలో కూర్చొని చూసి సంతోషపడే వాళ్ళం. అంటే ఎప్పుడు చూడలేదు కూడా అట్లా కూడా. అలాంటిది టుడే వి హావ్ బిల్ట్ ఎ బ్రాండ్ అండ్ సచిన్ టెండూల్కర్ ఈజ్ అవర్ ఇన్వెస్టర్. ఇట్స్ ఎ బిగ్ జర్నీ, లాంగ్ జర్నీ. సూర్యకుమార్ యాదవ్ కూడా, సూర్యకుమార్ యాదవ్, స్కై కూడా రీసెంట్లీ ఇన్వెస్ట్ చేశారు. తిలక్ వర్మ ఆల్సో ఇన్వెస్టెడ్ రీసెంట్లీ. అలాంగ్ విత్ దట్ వి హావ్ పాలీక్యాబ్ కేబుల్స్ యాజ్ అన్ ఇన్వెస్టర్.
And still you are holding majority in the company. Yeah. 80%. More than that. More than that. Yeah. That's- Yes. సో ట్రూజన్స్ జర్నీ ఎలా జరిగింది మీ సన్టెక్ సొల్యూషన్? యా సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ నేను 2008లో స్టార్ట్ చేశానండి. యాజ్ ఏ ట్రేడింగ్ కంపెనీ స్టార్ట్ అయింది. వీ యూస్ టు అప్పట్లో ఈ సోలార్ పవర్ సిస్టమ్స్ ఏం లేకుండే, ఓన్లీ సోలార్ వాటర్ హీటర్స్ ఉండేవి. అవును. తర్వాత సోలార్ స్ట్రీట్ లైట్స్, ల్యాంటర్న్స్, ఫెన్సింగ్ ఇలాంటివి ఉండేవి. సో సోలార్ వాటర్ హీటర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కువ మంది కర్ణాటకలో, గుజరాత్లో, మహారాష్ట్రలో ఉండేవాళ్ళు. ఎందుకంటే కర్ణాటకలో సోలార్ వాటర్ హీటర్ యూసేజ్ మ్యాండేట్, లేకపోతే ఎన్ఓసి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అవును. అయితే దాంట్లో ఒక కాంపోనెంట్ ఏదైతే ఎవాక్యుయేటెడ్ ట్యూబ్స్ అని ఉంటాయి, ట్యూబ్స్ ఉంటాయి సోలార్ వాటర్ హీటర్ నీళ్ళు వేడి చేసేదానికి. ఆ ట్యూబ్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, కంపల్సరీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అక్కడ ఇండియాలో హార్డ్లీ 1 or 2 డిస్ట్రిబ్యూటర్స్ ఉండే. ఆ టైంలో ఆపర్చునిటీ కనిపించింది నాకు. సో ఐ యాక్చువల్లీ చైనా వెళ్ళి టాప్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే వరల్డ్లో టాప్ 3 మ్యానుఫ్యాక్చరర్స్ని కలిశాను. వాళ్ళతోటే నెగోషియేట్ చేశాను అండ్ ఇంపోర్ట్ చేయటం మొదలుపెట్టి ఈ మ్యానుఫ్యాక్చరర్స్కి సప్లై చేయటం మొదలుపెట్టాను అనమాట రా మెటీరియల్ని. సో ఇక్కడ ఎవరైతే ఇండియాలో ఇంపోర్ట్ చేస్తున్నారో దే ఆర్ నాట్ యూజింగ్ ఆ స్టాండర్డ్ ఉన్న బ్రాండ్స్ యూజ్ చేయలేదు. సో టు బీట్ దెమ్ ఐ హ్యావ్ టు బి యూనిక్ యాక్చువల్గా. సో నేను కొత్తగా వస్తున్నాను, ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు ఎన్నో ఏళ్ళ నుంచి. సో వాళ్ళని మనం బీట్ చేయాలంటే మన దగ్గర క్వాలిటీ అయినా ఉండాలి, లేకపోతే మార్కెట్ అయినా ఉండాలి. సో టు క్రియేట్ దట్ మార్కెట్ ఐ డిపెండెడ్ ఆన్ క్వాలిటీ. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్వాలిటీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ డ్రైవింగ్ అవర్ బ్రాండ్ ఇన్ ద మార్కెట్. అలా నా జర్నీ ట్రేడింగ్తో స్టార్ట్ అయింది. అండ్ 10లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సోలార్ వాటర్ హీటర్స్ మీద సబ్సిడీ ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ టైంలో సోలార్ వాటర్ హీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు మీ ఓన్? యా కంప్లీట్ మన సన్టెక్ బ్రాండ్ తోటి సోలార్ వాటర్ హీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియా మొత్తం కూడా మన డీలర్ నెట్వర్క్ ఉండింది. సో యూస్ టు సప్లై త్రూ డీలర్స్. అలానే 2012లో మనము ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం. పవర్ కట్స్ ఎక్కువ ఉండేది ఆ టైంలో. సోలార్ తోటి ఆఫ్ గ్రిడ్ మన ఇంట్లో కరెంటు చార్జ్ చేసుకొని ఆ ఇన్వర్టర్స్ ఏదైతే ఉంటాయి స్టోర్ చేసుకొని ఎస్ అవి ఇన్వర్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. 2016లో పవర్లోకి వచ్చాము, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్లోకి వచ్చిన తర్వాత ఈపీసీ వచ్చిన దగ్గర నుంచి నాకు సోలార్ వాటర్ హీటర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సర్వీసెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. వాటర్ హీటర్స్లో ఏమవుతుందంటే ట్యాంక్ పగిలిపోవటము, ట్యూబ్స్ పగిలిపోవటము, లీకేజెస్ రావటము. సో కస్టమర్స్కి మనం సర్వీస్ రెగ్యులర్గా అందుబాటులో ఉండాలి. అలా సర్వీసెస్కి బాగా కనెక్ట్ అయి ఉండటం వల్ల ఈ సోలార్ పవర్లో కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ that is the differentiator between Truzon Solar and any other company in the market today, that is service. Interest toti ala residential, commercial, industrial, utility scale projects anni kuda ee roju AP Telanganalo as a number 1 company last 3 years nunchi kuda we are there in retail market. Yeah, wonderful. So solar power today very focused area, government kuda chala priority. Yeah, I think around 150 gigawatts. Yes. అంటే రెసిడెన్షియల్ పరంగా సబ్సిడీస్ కూడా ఇస్తుందండి గవర్నమెంట్. అంటే మనకి ఇళ్ళకి పెట్టుకుంటే 78,000 రూపీస్ సబ్సిడీ కూడా ఇస్తుంది. బ్యాంక్స్ కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తున్నాయి. 78,000 on 3 కిలోవాట్ అండి. 3 కిలో పెద్దదైతే పెద్ద వాటికి సబ్సిడీ లేదు, ఓన్లీ అప్ టు 3 కిలోవాటే సబ్సిడీ ఉంది. ఈవెన్ మీరు 5 కిలోవాట్ పెట్టుకున్నా 10 కిలోవాట్ పెట్టుకున్నా మీకు వచ్చే సబ్సిడీ 3 కిలోవాట్ వరకే వస్తుంది. సో ఫస్ట్ కిలోవాట్ 30,000, సెకండ్ కిలోవాట్ 30,000, థర్డ్ కిలోవాట్ 18,000, టోటల్గా 78,000 మీకు సబ్సిడీ వస్తుంది. చాలా ప్రయారిటీ సెక్టర్ డెఫినెట్గా అండి. ఇప్పుడు మన పిఎం సూర్య గారి ప్రోగ్రామ్ ద్వారా నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ 1 crore ఏదో టార్గెట్ 1 crore హౌసెస్ కరెక్ట్ అండి రెసిడెన్షియల్ రూఫ్ టాప్స్ చేయాలని టార్గెట్ పెట్టారు. అది యాక్చువల్లీ చెప్పాలంటే మా ఇండస్ట్రీకి బ్రాండ్ అంబాసిడర్ నరేంద్ర మోడీ గారు. సో ప్రైమ్ మినిస్టర్ సోలార్ ఇండస్ట్రీకే ఆయన బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ గారే మన బ్రాండ్ అంబాసిడర్. ఎస్, అండ్ అది ఉపయోగపడుతుంది కదా అండి. ఇవాళ మీరు చూస్తే పవర్ షార్టేజ్, ఇవాళ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే వార్ కావచ్చు, డీజిల్ షార్టేజ్ కావచ్చు, అన్నీ కూడా షార్టేజ్, గ్యాస్ షార్టేజ్ కావచ్చు. ఎలక్ట్రిసిటీ సంథింగ్ యాక్చువల్లీ విచ్ ఈస్ ఫ్రీ. అంటే అది సోలార్ సూర్యుడి నుంచి మనం తీసుకొని ఛార్జ్ చేసుకుంటున్నాం. కార్లు కూడా మనం సోలార్ తోటే రన్ చేసుకోవచ్చు. బ్యాటరీల ద్వారా స్టోర్ చేసుకొని వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ అవర్ కార్స్ ఆల్సో. అండ్ నెట్ మీటరింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం పవర్ జనరేట్ చేస్తున్నాం అది గ్రిడ్కి ఇచ్చేసి ఈవెన్ నైట్ టైం వాడుకునే కరెంటును కూడా మనం సోలార్ ద్వారా ఉపయోగించుకుంటున్నాం. సో ఈవెన్ బ్యాటరీస్ ఏదైతే కార్లకు ఛార్జ్ అవుతున్నాయో ఈవీ కార్స్ అవి కూడా మనం సోలార్ ద్వారా జనరేట్ చేసుకుంటే కంప్లీట్ ఫ్రీ పవర్ తోటి మనం కార్లు కావచ్చు, ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ కావచ్చు, అన్నీ కూడా ఇవాళ అదే చాలా మందికి అవేర్నెస్ పెరిగిందండి. అవును, అందరూ
సోలార్ ఆఫ్ ఎస్ చేస్తారు. ఎస్ ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పైనే Hmm. నా వైఫ్ షీఈ్ ఏ డాక్టర్ ఓకే పావని, తనే నేను పెద్దగా ఎంకరేజ్ చేయలే, తనే పట్టుబట్టి 10 కిలోవాట్స్ Okay. సోలార్ మీదే నేను మొన్న మధ్య గమనించారు. ఓకే Suntec. ఓకే తను ఇన్స్టాల్ చేసి హానెస్ట్లీ వీ డోంట్ పే ఎనీ పవర్ బిల్. ఎనీ పవర్ ఎస్ అప్పుడు సబ్సిడీ కూడా ఎక్కువ ఉండింది తెలంగాణ అవునండి, ఎక్కువ గవర్నమెంట్ ఉండింది, మాకు yes. 30-35% సబ్సిడీ అవునండి, అప్పుడు సబ్సిడీ పెరిగింది, ఇప్పుడు మెల్లగా డైల్యూట్ తగ్గించారు. చేసి Yes, yes. ఈవెన్ సోలార్ మోటార్స్ వచ్చాయి, అవునండి, పంప్స్ వాటర్ కూడా, yes, అగ్రికల్చర్ అగ్రికల్చర్ బేస్ కూడా సోలార్ very చేస్తున్నారు. ఇండియా కూడా సోలార్ పవర్ బాగా 10 years లో థర్డ్ పొజిషన్ కి వచ్చారు గ్లోబల్ గా, థర్డ్ గ్లోబల్లీ నౌ వి ఆర్ ఇన్ థర్డ్ చైనా అమెరికా తర్వాత. ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్. Hmm. సో మీ లైఫ్ జర్నీలో ఒక పాయింట్లో నేను విన్నది, మీరు చాలా క్రిటికల్ డెసిషన్ తీసుకున్నారు. అంటే లైక్ మీరు ఎంతో ఇష్టపడి, అంటే ఎవరైనా లైఫ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫ్లాట్ కొనుక్కుంటాం మనం, అవును, ఫ్యూచర్ వీ డోంట్ నో. కరెక్ట్. అట్లా ఒక మీ ఓన్ అపార్ట్మెంట్ కొనుక్కొని ఉన్నది కూడా మీ ఆవిడతో మాట్లాడి నైట్ ఐ వాంట్ టు Yes, సెల్ yes. ఇట్ ఆఫ్ అండ్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు బిజినెస్, Yes. నేను బిజినెస్లోకి వెళ్తాను అని చెప్పారట. కరెక్ట్. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి ఒకసారి. వెరీ ఇంట్రెస్టింగ్. యా, యాక్చువల్లీ అండి 2008లో రెసిషన్ టైంలో, అంటే ఐసిఐసిఐ బ్యాంక్, డిఎస్ఏ బాగా నడుస్తుంది, హచ్ కూడా నడుస్తుంది, వీఆర్ ఎర్నింగ్ సమ్ మనీ. సో ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ ఒక ఓన్ హౌస్ ఉండాలి అనేది ఉంటుంది. అలానే నాకు కూడా, మేము కూడా రెంటెడ్ హౌస్లో ఉంటుండే. సరే, ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి కొనుక్కుందామనే ఉద్దేశంతో లాట్ ఆఫ్ మనీ వీ హ్యావ్ సేవ్డ్, వాట్ ఎవర్ మనీ వీ హ్యావ్ సేవ్డ్, ఒక సమ్ లోన్ వీ హ్యావ్ టేకెన్, అది తీసుకొని ఒక ఫ్లాట్ కొన్నాము. అండ్ ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఇంటీరియర్స్ అవి కూడా చేయించాము దగ్గరుండి. ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాము, కొన్ని రోజులు ఉన్నాము. ఆ టైంలోనే ఈ రెసిషన్ వచ్చి క్లోజ్ అయిపోయింది, అండ్ హచ్ కూడా క్లోజ్ చేసాము. సో బట్ ఆ టైంలో ఐ హ్యావ్ టు టేక్ సమ్ డెసిషన్, 2 things. ఒకటి, ఐ హ్యావ్ టు గో సర్చ్ ఫర్ ఎ న్యూ జాబ్ చేయాలా, లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలా. బిజినెస్ చేయాలి అంటే ఇదేంటంటే డిఎస్ఏ కాబట్టి మా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉండేది కాదు, ప్రోడక్ట్ కాదు, సర్వీసెస్ కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం లేకుండే. సో ఎప్పుడైతే నేను ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఈ ట్యూబ్స్ ఇంపోర్ట్ చేయాలి చైనా నుంచి, ఇక్కడ అమ్మాలి, ఆ కాంటెక్స్ట్లోనే ఇది సేల్ చేయడం జరిగింది. అప్పుడు నాకు దగ్గర ఒక 70-80 lakhs అవసరం పడింది. ఇనీషియల్గా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 50 to 70 lakhs అవసరం పడి ఉండే. దిస్ ఈజ్ ఇన్ ఇయర్ 2008 అండి. యా, 8 అండ్ వరల్డ్ ఇస్ అండర్ రెసిషన్. ఎస్. ఆ టైంలో నేను ఈ విషయం చెప్పినప్పుడు ఎవరితో ఇట్లనే ఫ్రెండ్స్తో కానీ తెలిసిన వాళ్ళతో ఇట్లా అనుకుంటున్నాను, ఇట్లా ఆపర్చునిటీ ఉంది, ఇది వ్యాక్యూమ్ ఉంది అండ్ దాంట్లో స్కోప్ కూడా ఉంది, అందుకని ఈ డెసిషన్ తీసుకుంటున్నాను. బట్ అంటే ఇల్లు గురించి చెప్పలేదు అప్పటికి, ఈ బిజినెస్లోకి వద్దాం అనుకుంటున్నాను, బట్ ఇంత అమౌంట్ అవసరం ఉంది అంటే చాలామందిని ట్రై చేశాను. బట్ ఏంటంటే నేను మార్కెట్లో కొత్త, అండ్ అంత ఆ టైం రెసిషన్ టైము కాబట్టి డబ్బులు కూడా బయట ఎవరు ఇంట్రెస్ట్కి ఇచ్చేది పరిస్థితి కానీ ఇది కూడా లేదు. బట్ నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేకుండే, ఇంట్రెస్ట్ అనేది బర్డెన్ మనకు. ఆ ఉద్దేశంతో అప్పుడు ఏదైతే ఇల్లు మనం కనుక్కున్నామో దాన్ని అమ్ముదామని ఒక అనిపించింది నాకు. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి, మంచి ఇంటీరియర్స్ చేయించుకున్నాం. అప్పుడే మాకు చిన్న పాప, ఎంతో ఇష్టంతో ఇంటీరియర్స్ అన్నీ చేయించుకున్న తర్వాత ఐ ప్రపోజ్ దిస్ టు మై వైఫ్. ఎక్కువ ఆలోచించకుండా వాట్ ఎవర్ యూ ఫీల్ కరెక్ట్, అంటే ఎందుకంటే మనకి పెద్ద అటాచ్మెంట్ ఉండదు, మనం కొంచెం స్ట్రాంగ్ ఉంటాం. కానీ ఆడవాళ్ళకి ఇల్లు అనేది ఒక డ్రీమ్ ఉంటుంది, అండ్ వాళ్ళకు ఎంతో ఇష్టంతో కట్ చేయించుకుంది. కాబట్టి నేను అనుకున్నాను నో అంటదేమో, లేకపోతే ఏమైనా అబ్జెక్షన్స్ వస్తాయేమో అనుకున్నా. బట్ షీ సపోర్టెడ్ మీ, నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్వశ్చన్ నాకు రేస్ కాలేదు. నా మీద నమ్మకం ఉండే. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి షీ సెడ్ ఓకే గో హెడ్. ద సేమ్ థింగ్ వెన్ ఐ సెడ్ అవుట్ సైడ్ పీపుల్ నో యూ షుడ్ నాట్ టేక్ దట్ రిస్క్, ఇట్స్ నాట్ ద రైట్ డెసిషన్. మంచి జాబ్, నీకు ఒక 50,000 to 70,000 జాబ్ అయితే వస్తుంది ఇప్పుడు నీకు, ఇమీడియట్గా నువ్వు వెళ్ళిపోయినా కూడా రిస్క్ ఫ్రీ హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకు అదంతా అని చెప్పి కూడా చాలామంది వెల్ విషర్స్, బికాజ్ వాళ్ళు ఆ రోజు చెప్పింది కూడా నిజమే. ఎందుకంటే రిస్క్ తీసుకొని రేపు నా తేడా వస్తే ఇది కూడా ప్రాబ్లం అవుతుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు నాకు సజెషన్స్ ఇచ్చారు. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, బికాజ్ లైఫ్లో ఇవన్నీ వస్తాయి, దాన్ని ఫేస్ చేసినప్పుడే మన సక్సెస్ మన దగ్గరకు వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి, అండ్ నా మీద నాకున్న నమ్మకంతో ఐ స్టార్టెడ్ దట్. అండ్ ఎందుకంటే నేను ఆలోచించింది ఒక 50 lakhs మన ఇంట్రెస్ట్కి 2% తెస్తే ₹1,00,000 మనం ఇంట్రెస్ట్ కట్టాలి.
అదే మనం రెంట్కి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయితే 20,000లో నాకు రెంట్కి ఇల్లు వస్తుంది. అన్నెసర్లీ 80,000 రూపీస్ ఈజ్ అన్ అడిషనల్ బర్డెన్ ఫర్ మీ. సో ఒక 20 lakhs లోన్ ఉండే 30 lakhs నా ఓన్ సంపాదించిన డబ్బులు ఉండే, అట్లా మొత్తం మీద అది తీసేసి ఐ స్టార్టెడ్ ది సోలార్ బిజినెస్. ట్రేడింగ్ ఏదైతే చెప్పానో తర్వాత మా రిలేటివ్స్ కూడా కొంచెం ఒకళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఒక 70 lakhs అక్యుములేట్ చేసుకొని ఐ వెంట్ టు చైనా ఇన్ ద ఇయర్ 2008. ఐఎమ్ 31 years ఎట్ ద టైమ్. వెళ్ళి అక్కడ టాప్ కంపెనీస్ తోటి మాట్లాడి షాంఘై దగ్గర హైనింగ్ సిటీ అని ఉంటుందండి. హైనింగ్ సిటీలో సోలార్ మొత్తం అక్కడేనండి. సో హైనింగ్ వెళ్ళారు. హైనింగ్ అండి, ఎస్. అప్పుడు నాకేం తెలియదు, చైనా ఈజ్ న్యూ టు మీ. బట్ టు డూ సంథింగ్ మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి ఆ ఉద్దేశంతో ఐ బీన్ దేర్ అండ్ స్టార్టెడ్ ద జర్నీ లైక్ దాట్. ఇట్స్ కోల్డ్ కాల్ ఓన్లీ. యా కోల్డ్ కాల్ అంటే మీరు బిజినెస్ నమ్మారు, ఎస్. మీ వైఫ్ మీ కన్విక్షన్ నమ్మింది. Yes. మీరు అన్నట్లు ఉమెన్ కొంచెం ఇల్లు అంటే ఎమోషన్, ఫస్ట్ ఇల్లు కొనుక్కుందాం అట్లా అంటారు. నా లైఫ్ లో కూడా అట్లాంటి సంఘటనలు. నేను సర్వీస్ లో ఉండేవాడిని, రిజైన్ చేద్దాం అనుకుని వెంటనే మా వైఫ్ చెప్తే ఓకే లెట్స్ డు సివిల్ సర్వీస్ జాబ్స్ అంటే అంత కన్విక్షన్. అంటే మనం ఒకదాని విషయాన్ని నమ్మడం, మనల్ని మన పార్ట్నర్ నమ్మడం, ఎగ్జాక్ట్లీ గ్రేట్ థింగ్. మీ వైఫ్ రియల్లీ జస్ట్ 4 years మ్యారేజ్ అయ్యి కూడా అప్పటికి ఈవెన్ దెన్ షీ గాట్ దట్ కాన్ఫిడెన్స్. నో సెకండ్ థాట్. నో సెకండ్. మీరు చెప్పగానే వెంటనే ఓకే అన్నారు. యా, వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్స్ ఎన్ ఎమోషనల్ మూమెంట్ బట్ ఎస్ కొంచెం ప్రాక్టికల్ గా అందులో ఇంటీరియర్స్ అవి అంత ఇష్టంగా, ఎగ్జాక్ట్లీ అంత సపోర్ట్. బట్ ఐ టోల్డ్ హర్ ఎస్ వన్ డే డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ఎ బెటర్ హౌస్, యూ విల్ స్టే ఇన్ ఎ గుడ్ ప్లేస్. So God's grace, you know, made your dreams true. We made our dreams. Today I'm staying in a 5,000 square feet flat. So yeah, but we have to take some decisions. Life lo yeah, a conviction. Correct. మనల్ని మనం నమ్ముకోవటం Yes. చాలా అవసరం. అవునండి. అంటే వెరీ ఫ్యూ కెన్ డూ దట్. కొంతమంది చాలా మంది న్యూ పాసిబిలిటీస్ని క్రియేట్ చేసుకొని అందుకోలేరు. అక్కడే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. Yes. మామూలు సర్వైవల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. Correct. నేను మీతో ఫస్ట్ లో అన్నా కదా, 2 ways ఉంటాయి లైఫ్ కి. అవును. ఒకటి సర్వైవల్, జాగ్రత్తగా ఏదో మన లైఫ్ గడిపేసి అవును. బాగా కొంచెం డీసెంట్ గా బతికి పిల్లలు చదివించుకొని ఒక ఇల్లు కొనుక్కొని పిల్లలు పెళ్లి చేసి రిటైర్ అయిపోవడం, దట్ ఈస్ సర్వైవల్. Yes. అలా కాకుండా లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేసి ఒక న్యూ పాసిబిలిటీస్ క్రియేట్ చేస్తా, Yeah. అందులో అప్స్ డౌన్స్ అన్ని ఉంటాయి. ఉంటాయి. Yes. ఇప్పుడు మీకు సపోజ్ 2000 లో జర్నీ స్టార్ట్ చేసి Mm. మళ్ళీ 2007 కి మళ్ళీ ఫస్ట్ కి వచ్చారు, ఫస్ట్ వచ్చాం. మళ్ళీ బిల్డ్ చేసుకొని మళ్ళీ, దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. సో సచిన్ టెండూల్కర్ తో జర్నీ ఎలా ఉంది మీ చాలా ఎక్స్పీరియన్స్? బాగుందండి. అండ్ వెన్ యు మెట్ హిమ్, హౌ డిడ్ యు ఫీల్? Yeah, it's a different feeling. Sachin Tendulkar is a next level person. వెరీ హంబుల్ గా. వెరీ హంబుల్. యాక్చువల్గా యాజ్ ఐ మెన్షన్ లైక్ చిన్నప్పటి నుంచి నాకు సచిన్ అంటే చాలా, ఐఎమ్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఒక ఆల్ ఇండియన్స్ అండ్ ఒక స్టేజ్ గాడ్ ఆఫ్ క్రికెట్. యా ఒక ఫ్రెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ గురించి కామెంట్ చేస్తే కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అంత హార్డ్ కోర్ ఫ్యాన్ నేను. అట్లాంటిది లైక్ ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్ చేసుకుందామని చెప్పి 1-to-1 కలవాల్సి వచ్చింది. సో వీ హ్యావ్ టు సైన్ ద డాక్యుమెంట్స్. సో ఇన్వైటెడ్ మీ టు ముంబై అలాంగ్ విత్ ఫ్యామిలీ. ఐ బీన్ దేర్. సో ఐఎమ్ వెరీ సో ఫార్చునేట్. ఐ హ్యాడ్ లంచ్ విత్ హిమ్ ఆన్ ద డే. అండ్ ఎప్పుడైతే ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే ఆయన చూడంగానే ఫస్ట్ ఐ షాక్, రియల్ ఎమోషనల్. అండ్ దెన్ షేక్ హ్యాండ్ ఇస్తుంటే నా ఫస్ట్ టైం నా చెయ్యి కూడా షివర్ అయింది. సో సచ్ ఏ హంబుల్ పర్సన్. కూర్చున్నాం పక్కనే, వీ హ్యాడ్ లంచ్ టుగెదర్ అండ్ వెరీ గుడ్ టైమ్. 1.5 hour టైమ్ హీ స్పెండ్ విత్ మీ ఆన్ ద డే. అన్ని కంపెనీ గురించి కూడా అప్పటికే ఆయనకు కూడా తెలుసు, వాళ్ళ టీం కూడా అప్రైజ్ చేశారు. అండ్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 10 months డ్యూ డెలిజెన్స్ చేసిన తర్వాత దే హావ్ ఫైనలైజ్డ్ ఇట్ అనమాట, ఇన్వెస్ట్మెంట్. బికాజ్ వాళ్ళు దట్ హై లెవెల్ లైక్ యూనో కంపెనీ గురించి ఏమన్నా నెగిటివ్ ఉన్నా రేపు వాళ్ళకు కూడా కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది ఉంటుంది కాబట్టి బ్యాక్ ఆఫ్ ద మైండ్ భయం ఉంటుంది. సో 10 months డ్యూ డెలిజెన్స్ తర్వాత దే హ్యావ్ యాక్సెప్టెడ్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ట్రూజాన్ టుడే. అలాంగ్ విత్ దట్ గ్రోత్ అలా వచ్చింది. ఐ థింక్ సోలార్ పవర్ డొమైన్ లో ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వచ్చింది ఉన్న కంపెనీ. స్పీడ్ పేస్ ఒకటండి. అంటే నేను 17 years మార్కెట్లో ఉన్నాను. ఎంతో బ్యాడ్ టైం చూసాము. కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం అందరినీ చూసుకుంటూ శాలరీస్ ఇచ్చి ఒక్కరోజు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, అండ్ ఒక స్టేజ్లో అంటే చాలా సిచ్యువేషన్స్, ఎందుకంటే సోలార్ పెద్ద ఎవరికి తెలియదు. అవును, మనం తీసుకున్నప్పుడు అది స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి లేదు. ఈ మధ్య కొంచెం 17 ఏళ్ళు అని ఎవరికైనా చెప్తే అన్నేళ్ల క్రితం నుంచి ఏం చేశారు సోలార్లో అని అడిగారు చాలా మంది. ఇప్పుడు అడుగుతారు. ఎవరైతే ఉండి
ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనం స్ట్రాంగ్గా మార్కెట్లో ఉంటేనే ఇవాళ ఈ పొజిషన్కి రాగలుగుతాం సార్. చాలామంది నేను నా జర్నీలో ఈ 17 ఇయర్స్లో ఒక 200-300 కంపెనీలు వాష్అవుట్ అవటం చూశాను, కళ్ళ ముందు పెట్టడం క్లోజ్ చేయడం కూడా. ఎందుకంటే ఇట్స్ నాట్ సో ఈజీ అండ్ ఎస్పెషల్లీ ఈపీసీ ఈజ్ వెరీ టఫ్ అండి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, మిషనరీ ఉంటుంది, మ్యాన్ పవర్ ఉంటారు, తయారు చేసి ఇచ్చేయచ్చు. బట్ ఈపీసీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ క్రిటికల్, హార్ట్ ఆఫ్ ద సోలార్. అక్యుములేట్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి, పోస్ట్ ఇన్స్టలేషన్ సర్వీసెస్ చేయాలి, అండ్ ద లైఫ్ ఈజ్ 25 ఇయర్స్. సో 25 ఇయర్స్ కస్టమర్స్ తోటి మనం ఆ సర్వీస్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో మనం చాలా కేర్ఫుల్గా చేయాలి కాబట్టి ఇట్స్ వెరీ టఫ్. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఈజ్ మహేష్ బాబు అండి. మహేష్ బాబుని బ్రాండ్ అంబాసిడర్. దట్ ఈస్ ఆల్సో లైక్ అసలు డ్రీమ్ కమ్ ట్రూ. ఎందుకంటే ఆయనని మనం సేమ్ లైక్ మూవీస్ చూస్తూ పెరిగినాము. అట్లాంటిది హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ రోజు సినిమా ఎప్పుడు మహేష్ బాబు రిలీజ్ అయిద్దా చూడాలని ఉండేది. అట్లాంటిది ఒక ఫుల్ డే ఆయనతో టైం స్పెండ్ చేశాను ఆల్మోస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ షూటింగ్ ఇన్ 2024. దట్ ఈస్ హౌ ట్రూజాన్ హ్యావ్ కమ్ అవుట్ యాక్చువల్లీ. ట్రూజాన్ ఆ టైంలో 2024 మా సన్టెక్ బ్రాండ్ మీదనే మేము బిజినెస్ చేస్తుండే వాళ్ళము. అయితే నేషనల్ ఎక్స్పాన్షన్ చేస్తున్నప్పుడు మహేష్ బాబు గారిని బ్రాండ్ అంబాసిడర్ తీసుకున్నప్పుడు సో సన్టెక్కి మాకు ట్రేడ్ మార్క్ దొరకట్లేదు, 10 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాము. సో దెన్ వీ డిసైడెడ్ అసలు సోలార్లో ఏది ఆ పేరుతో లేనిది స్టార్ట్, దాంతో బ్రాండ్ నేమ్ రావాలనే ఉద్దేశంతో డిన్ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ అండ్ దెన్ ట్రూజాన్ని ఫైనల్ చేసాము. ఆ తర్వాతనే రిజిస్టర్ అయిన తర్వాతనే వీ స్టార్టెడ్ షూట్ విత్ హిమ్. అండ్ 1 ఇయర్లో 2024 అక్టోబర్ మాకు నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ అయింది బ్రాండింగ్ ట్రూజాన్ది. బట్ ఇవాళ సన్టెక్ని మర్చిపోయారు అంతా. లాస్ట్ 1 ఇయర్ 2 months 3 monthsలోనే ట్రూజాన్ హ్యావ్ బికమ్ ఏ నేషనల్ బ్రాండ్. మహేష్ బాబు గారు లక్కీ మస్కట్ అంటారు. ఆయన బ్రాండ్, ఆయన కూడా అసలు నెక్స్ట్ లెవెల్ పర్సన్ అండి. షూటింగ్లో మార్నింగ్ ఆయన 7:30-8కి వచ్చేసారు, నైట్ 7 వరకు ఉన్నారు. మధ్యలో ఒకసారి కార్వాన్లోకి వెళ్ళారు డ్రెస్ చేంజ్ చేసుకోవడం తప్పించి ఆ హోల్ డే హీ వాజ్ ఇన్ ద షూట్. అండ్ ఒక్కడ మాకు ఒక 1% ఆయనతో ప్రాబ్లం లేదు. అండ్ ఈవెన్ నమ్రత గారు కూడా వెరీ నైస్ పర్సన్. ఆయన మొత్తం దగ్గరుండి చూసుకుంటా ప్రోడక్ట్ ఎట్లా వస్తుంది, ఏమవుతుంది, ఎట్లా అనే దాని మీద పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి చేశారు. అండ్ అనిల్ రావిపూడి గారు మా యాడ్కి డైరెక్టర్. ఓకే. సో దట్స్ హౌ యాక్చువల్లీ హోల్ డే ఆయన డైరెక్షన్లో ఈయన అవునండి మీకు యాడ్ చేశారు. వెరీ ప్రౌడ్. సో బెస్ట్ లో కూడా ఉన్నారా ఈ మధ్య? బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇప్పుడు లేటెస్ట్ అండి. ఇప్పుడు ఇండస్ట్రీస్ ని కూడా మనం స్టోరేజ్ లో కన్వర్ట్ చేయొచ్చు. సో వీ ఆల్రెడీ స్టార్టెడ్ దట్ వర్క్. వీ హ్యావ్ R&D డిపార్ట్మెంట్ ఇన్ అవర్ కంపెనీ. వీఆర్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ న్యూ డెవలప్మెంట్స్, న్యూ ఇన్నోవేషన్స్ ఇన్ సోలార్. వన్ ఈస్ దిస్ బెస్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వర్టికల్ సోలార్. ఎలా ఉంటుందంటేనండి, ఇవాళ మీరు తీసుకుంటే యూరోపియన్ కంట్రీస్లో కూడా దేర్ ఆర్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ పవర్. వన్ ఈజ్ సోలార్, మెయిన్స్ అండ్ స్టోరేజ్. సో ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఇంత ముందు వరకు ఏంటంటే పవర్ కట్ అయినప్పుడు స్టోరేజ్ బ్యాటరీ అనేది ఎక్కువ ఉండేది మైండ్ సెట్. కానీ ఈవినింగ్ టైం ఇంకొక 1-2 ఇయర్స్లో యూ విల్ సీ ఏ పీక్ అవర్ ఛార్జెస్ ఆర్ డిఫరెంట్, గోయింగ్ టు బి డిఫరెంట్. మార్నింగ్ నుంచి మీకు ఇప్పుడు ఒక 6 రూపీస్ 7 రూపీస్ యావరేజ్ పడితే మీకు 12 రూపీస్ అయిపోతుంది. ఈవినింగ్ మీకు 7 నుంచి నైట్ 9:30-10 వరకు. ఆ టైంలో మీకు 12-13 రూపీస్. ఈవెన్ మహారాష్ట్రలో ఇప్పుడు ఆల్రెడీ 17-18 రూపీస్ కూడా నడుస్తుంది. సో మీకు ఇప్పుడు అలాంటి కండిషన్స్లో ఎక్స్చేంజ్లో తీసుకున్నప్పుడు ఇప్పుడు మార్నింగ్ మీకు సోలార్తో నడుస్తుంది. ఆన్ గ్రిడ్ సిస్టమ్ మనం జనరల్గా పెడుతుంటాం. ఇక్కడ హైబ్రిడ్ సిస్టమ్ పెట్టుకొని వీ కెన్ గో విత్ బ్యాటరీస్. అక్కడ ఎట్లా ఉంటుందంటే డే టైం మీకు సోలార్ జనరేట్ అయినప్పుడు మీకు ఏదైతే అప్లయన్సెస్ ఉన్నాయో యూజ్ అవుతాయి, ఎక్సెస్ గోస్ టు ద గ్రిడ్. సో ఈవినింగ్ ఏమవుతుందంటే, అండ్ బ్యాటరీ బెస్ట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సోలార్ పవర్ ఎక్కువ కెపాసిటీ ఇన్స్టాల్ చేసుకొని మాడ్యూల్స్ రెగ్యులర్గా వాడుకోవడంతో పాటు మనం బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అయినప్పుడు సాయంత్రం మనకి ఎప్పుడైతే పీక్ అవర్ స్టార్ట్ అవుతాయో అప్పుడు సోలార్ డౌన్ అవుతుంది 5:30 తర్వాత, బ్యాటరీ విల్ స్విచ్ ఆన్. సెకండ్ ఆప్షన్ బ్యాటరీ అవుతుంది. ఎప్పుడైతే బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు మెయిన్స్కి వెళ్తుంది మళ్ళీ. సో థర్డ్ ఈజ్ మెయిన్స్ యాక్చువల్గా. అప్పుడు ఏమవుతుంది మీకు డే అండ్ నైట్ సేవ్ అయిపోతుంది. అలా ఇండస్ట్రీస్లో మనం సోలార్ ఇప్పుడు నెట్ మీటరింగ్ అప్ టు 500 కిలోవాట్ వరకే ఉంది. అబోవ్ 500 కిలోవాట్ అంటే కంపల్సరీ మీకు గ్రిడ్ నుంచి తీసుకోవాలి ఇండస్ట్రీస్ కూడా. ఇక్కడ తెలంగాణలో అయితే బెస్ట్ బ్యాటరీ ఎనర్జీ పెట్టుకుంటే ఏమవుతుందంటే డే టైంలో మనం వాడుకోగా ఎక్సెస్ మనం ఏదైతే ప్యానల్స్ పెట్టుకొని బ్యాటరీ ఛార్జ్ చేసుకొని దాన్ని జనరేటర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో సెకండ్ ఆప్షన్ విల్ బికమ్ బ్యాటరీ అండ్ దెన్ మెయిన్స్.
ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ హాట్ టాపిక్ బెస్ అవునండి, బెస్ట్ బ్యాటరీ డెఫినెట్లీ. ఇప్పుడు మాకు నెక్స్ట్ ఇయర్ దాంట్లో ఒక 100 మెగావాట్ మేము టార్గెట్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ 26-27 ఇయర్లో మినిమం ఒక 100 మెగావాట్ వీ వాంట్ టు డూ ఇన్ బెస్ట్. వీఆర్ ఆల్రెడీ ఎక్స్ప్లోరింగ్ సో మెనీ ఆప్షన్స్ అండ్ వీఆర్ టైయింగ్ అప్ విత్ వెరీ renowned brands globally. And mostly next 1 month we are going to tie up with them. లిథియం చాలా ఎక్స్పెన్సివ్, ఇండియాలో కష్టం అంటారు. లిథియం లేదండి, ఇప్పుడు యాక్చువల్గా నేను విన్నప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్లో బ్యాటరీ పర్ మెగావాట్ వచ్చేసి 2 crores దాకా స్టోరేజ్కి అయ్యేది ఖర్చు 1 మెగావాట్ చూసుకుంటే. ఇవాళ అది ఆల్మోస్ట్ 1.2 crores వచ్చేసింది. నా ఇంకా ఫ్యూ మంత్స్లో ఇట్ విల్ కమ్ టు 80 lakhs. 1 మెగావాట్ స్టోరేజ్ అవర్స్లో. సో 1.3 crore అంటారు. 1.3 crores, బట్ ఇట్ విల్ కమ్ డౌన్ టు అరౌండ్ 80 lakhs వరకు వచ్చేస్తుంది. ఎఫోర్డబుల్కి వచ్చేస్తుంది. అండ్ దట్ ఈస్ నాట్ బిగ్ అండ్ లైఫ్ ఎక్కువ, దాని సైకిల్స్ ఎక్కువ కాబట్టి 1 megawatt will become around 8 crores. నో 80 lakhs to 1 crore. ఇప్పుడు 1.3 crores పర్ మెగావాట్ ఛార్జింగ్. అండ్ మన రెగ్యులర్ సోలార్ కాస్ట్ ఒక 3 crores అవుతుందండి. 2.8 to 3 crores మనకు మెగావాట్ కాస్ట్ అవుతుంది. దానికి ఇది ఒక 1 crore 1.3 crores యాడ్ చేస్తే 4.3 crores విత్ బెస్ట్ మీకు వచ్చేస్తుంది. 1 రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి, ఎవరైనా పెట్టేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో ఏపీలో చూస్తే ఏపీలోనేమో అప్ టు ఈవెన్ ఓపెన్ యాక్సెస్ అండ్ క్యాప్టివ్ పర్మిషన్స్ కూడా ఇస్తున్నారు. అక్కడ బెస్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనము నెట్ మీటరింగ్ వరకే ఇక్కడ పర్మిషన్ ఓపెన్ యాక్సెస్ అంటే గ్రిడ్ కి కలిపి మనం ఎక్కడైనా సోలార్ ప్లాంట్ పెట్టుకొని అక్కడ నియరెస్ట్ గ్రిడ్ కి ఇచ్చేసి మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఇఫ్ నాట్ గవర్నమెంట్ విల్ పే. గవర్నమెంట్ విల్ నాట్ పే ఎనీథింగ్. ఓన్లీ మన పర్పస్ కు క్యాప్టివ్. యా. సో ఒకటి ఏంటంటే మన ప్రెమిసెస్ లో మనమే ఇన్స్టాల్ చేసుకొని మనమే కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అక్కడ మన సిఎండి ఎంతైతే ఉంటుందో అంతవరకు మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఏపీలో ఉంది, తెలంగాణలో ఆ పర్మిషన్స్ లేవు ఇంకా. సో వి జస్ట్ వెయిటింగ్ ఫర్ పర్మిషన్స్ టు కమ్ అవుట్. కర్నూలులో బిగ్గెస్ట్ సోలార్ ప్లాంట్ అదేంటండి? అది దట్ ఈస్ సేల్ టు గవర్నమెంట్. అంటే మన వీళ్ళు ఏదైతే ప్లాంట్స్ పెట్టి వాళ్ళు సొంతంగా లైక్ ఇట్స్ లైక్ ఏ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్స్ అలాగానే గవర్నమెంట్. సో ఫ్యూచర్ అంతా సోలార్ వైపు. ఈ డొమైన్ చాలా ఫాస్ట్ గా. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండి, అదర్ ఛాలెంజెస్? బేసిక్ గా సోలార్ లో ఏంటంటేనండి బ్యాటరీస్ ఉండవు, గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్స్ మేజర్ ఇప్పుడు జరుగుతున్నది. అన్నిటికంటే క్రిటికల్ సర్వీస్ అండి. ఎందుకంటే 25 years ప్రోడక్ట్ మనం మాట్లాడుతున్నది. సర్వీసెస్ నాట్ ఓన్లీ ఫోటోవోల్టిక్ ఏం ఇష్యూ ఉండదండి. బేసిక్గా ఏంటంటే దీంట్లో ఒక 45-50 కాంపోనెంట్స్ ఉంటాయి సోలార్ ప్లాంట్ పెట్టేది. అపార్ట్ ఫ్రమ్ మోడ్యూల్స్ కాకుండా చిన్నవి అయితే పెద్దవి అయితే అన్నీ కలిపి ఒక 45-50 కాంపోనెంట్స్ ఉంటాయి. ఎవ్రీ కాంపోనెంట్ ఈజ్ వెరీ క్రిటికల్ ఇన్ సోలార్. సో జనరల్గా ఏంటంటేనండి ఎవరైనా కూడా ఇన్స్టాల్ చేసిన తర్వాత దే డోంట్ హ్యావ్ ఏ సోర్స్ టు మానిటర్ ద జనరేషన్ ఆఫ్ ద కస్టమర్ సిట్టింగ్ ఎట్ మై ఆఫీస్. జనరల్గా ఎవరైనా ఒక ఇన్వర్టర్ బ్రాండ్ వాళ్ళు ఒక యాప్ ఇస్తారు మీకు. యాప్లో మీరు జనరేషన్ చూసుకోవచ్చు ఎంత అవుతుంది వారానికి, మంత్లీకి, ఇదంతా. ఒక సోలార్ కంపెనీ 10-15 రకాల బ్రాండ్స్ ఇన్వర్టర్స్ కూడా ఇన్స్టాల్ చేస్తారు. సో ఇప్పుడు కస్టమర్గా మీరు చెక్ చేసుకోవచ్చు, కానీ కంపెనీగా నేను చెక్ చేయాలంటే 15-20 బ్రాండ్స్ని ఇంపాసిబుల్, మానిటర్ చేయలేము. అంటే కస్టమర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడే తెలుస్తుంది మనకి. కానీ కస్టమర్ కంప్లైంట్ ఇవ్వాలంటే మనకు కంప్లైంట్ ఉందో లేదో కూడా తెలియదు. రీజన్ ఏంటంటే సోలార్ పాడైతే కరెంట్ నుంచి తీసుకుంటుంది. ఇప్పుడు మీ కంప్యూటరో టీవీనో ప్రాబ్లం వస్తే మీకు తెలిసిపోద్ది, ఆన్ కాదు అది. కానీ సోలార్లో పాడైనా కూడా మీకు కరెంట్ నుంచి నడుస్తుంటుంది. సో మీకు బిల్ వచ్చేదాకా మీకు తెలియదు అది మనకు పనిచేస్తుందా లేదా అనేది. యా. సో మేమేం చేసామంటేనండి వీ స్పెండ్ మోర్ దెన్ 2 to 3 crores ఆన్ దట్ డెవలపింగ్ ఏ సాఫ్ట్వేర్. వాట్ వీ డిడ్ ఈజ్ లైక్ వీ హ్యావ్ క్రియేటెడ్ అవర్ ఓన్ సాఫ్ట్వేర్ అండ్ అన్ని ఇన్వర్టర్స్ని కూడా ఇంటిగ్రేట్ చేసాం ఏపీఐ ద్వారా. మా సాఫ్ట్వేర్లో ఇంటిగ్రేట్ చేసి మేము మా ఓన్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేసుకుని ఇవాళ 10,000 పైన కస్టమర్స్ మేమే మానిటర్ చేస్తాం. అంటే ఏదన్నా అందులో ప్రాబ్లం 10,000లో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీకు అలర్ట్ వస్తుంది, మాకు అలర్ట్ వస్తుంది. మా వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు, మా వాళ్ళే వస్తారు, దాన్ని రెక్టిఫై చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో టీవీ ప్రాబ్లం వచ్చింది, మీరు కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి సర్వీస్ ఇస్తారు. అదే టీవీ కంపెనీ వాళ్ళే మీకు ఫోన్ చేసి మీ టీవీ ప్రాబ్లం ఉంది, మేము రేపు వచ్చి రెక్టిఫై చేస్తాం అన్నారు అనుకోండి, that is customer delight. That is what we are doing actually in solar industry. Yeah, excellent. So that is very critical. No company in India is giving need that. of the hour కూడా. Need of the hour మంది తెలియదు, అసలు ఎవరు చేయట్లేదు. అది ఆ సర్వీసెస్ ఎవరి దగ్గర లేవు ఇండియా. అందువల్లనే ఈ సోలార్ నడుస్తాయా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎస్. సో దాంట్లో మేము వీఆర్ వే అహెడ్ అండి. అండ్ నాట్ ఓన్లీ దట్, యాక్చువల్గా ఈవెన్ మీ జనరేషన్ తక్కువ వచ్చినా కూడా ఇంత రావాలి, ఇంతకంటే ఇంత వస్తుందంటే కూడా అలర్ట్స్ మాకు వస్తాయి యాజ్ పర్ ద లాటిట్యూడ్ లాంగిట్యూడ్. సో ఇది
చాలా క్రిటికల్ అండి. సర్వీస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి మా దగ్గర టీం కూడా ఎండ్ టు ఎండ్, అంటే మన దగ్గర ఎంక్వైరీ వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ సింక్రనైజేషన్ అంటే గ్రిడ్కి కనెక్ట్ చేసేంత వరకు 9 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. అన్ని స్టేజెస్ కూడా మా ఇన్హౌస్ టీమే చేస్తారు. ఇవాళ 600 మంది ఎంప్లాయీస్ అందుకే ఉన్నారు. ఇండియాలో వెరీ ఫ్యూ కంపెనీస్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో చాలామంది అవుట్సోర్స్ చేస్తారు. ఇన్స్టలేషన్ థర్డ్ పార్టీకి ఇస్తారు, సింక్రనైజేషన్ థర్డ్ పార్టీకి ఇస్తారు. సో మేమేంటంటే ఎవ్రీథింగ్ వీ డూ ఇన్ హౌస్. ఈవెన్ బ్యాంక్ లోన్స్ కూడా ఎండ్ టు ఎండ్ మేమే చేస్తాం. బ్యాంక్ లోన్స్కి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. మహారాష్ట్ర లోకల్ ముంబై ఆఫీస్ ఉంది, పూణే ఆఫీస్ ఉంది, వేర్ హౌస్ ఉంది. అట్లా మధ్యప్రదేశ్ వీ హ్యావ్ భోపాల్, ఇండోర్, అవర్ ఓన్ ఇన్స్టలేషన్ టీమ్స్. ఆపరేటింగ్ క్లోజ్ టు 10 స్టేట్స్. కరెంట్లీ 6 స్టేట్స్ అండి. వీఆర్ ఎక్స్పాండింగ్ టు 3 more స్టేట్స్ సౌత్లో. అండ్ ఇప్పుడు మాకు ఏపీ తెలంగాణ తీసుకుంటే ఎవ్రీ కార్నర్, ఎనీ డిస్ట్రిక్ట్ యూ టేక్, వీ హ్యావ్ మై టీమ్ దేర్. వీ హ్యావ్ షోరూమ్స్ దేర్. ఆల్మోస్ట్ 56 షోరూమ్స్ ఇవాళ మా ఏపీ తెలంగాణలో ఉన్నాయండి. ఏ కార్నర్లో అయినా మనకు సర్వీస్ ఇవ్వగలుగుతాము, సేల్స్ చేయగలుగుతాము. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు కదా చాలా. ఇండైరెక్ట్లీ వీ హ్యావ్ 600 ఈస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్లీ వీ హ్యావ్ అరౌండ్ 700 to 800 ఎంప్లాయీస్ వర్కింగ్. ఇన్స్టాలేషన్ ఆల్ పుట్ టుగెదర్ ఇట్ ఈస్ దేర్ అండ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. బై దిస్ December I think ఈ ఇయర్ ఎండ్ వరకు అవర్ డైరెక్ట్ ఆన్ రోల్ ఎంప్లాయీస్ విల్ బికమ్ అరౌండ్ 12 to 1500. లైఫ్లో మంచి అంటే ఒక్కొక్క మూమెంట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ ఐ అచీవ్డ్, అరైవ్డ్ ఫీలింగ్ అంటాం. మీకే మీ జర్నీలో ఇప్పటి వరకు ఏది ఎక్కువ బాగా మిమ్మల్ని ఇంకా బాగా స్టిమ్యులేట్ చేసింది, ఆర్ మోటివ్ అంటే బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? సాటిస్ఫాక్షన్ ఒకటండి. సోలార్ మనము చిన్నప్పటి నుంచి టీవీలలో, ఫ్రిడ్జ్లలో, అన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్, మొబైల్స్లో బ్రాండ్స్ చూస్తూ వచ్చాం. లైక్ సోనీ అంటాము, ఎల్జీ అంటాము, శాంసంగ్ అంటాము, అలా అంటాము. సోలార్ ఇండస్ట్రీలో బ్రాండ్స్ లేవు. టాటా ఈస్ డూయింగ్, బట్ దే ఆర్ డూయింగ్ మెనీ అదర్ థింగ్స్ అలాంగ్ విత్ దట్ సోలార్ దే ఆర్ డూయింగ్. మై డ్రీమ్ ఈజ్ టు మేక్ సోలార్ ఏ బ్రాండ్ ఇన్ ద మార్కెట్. రిటైల్ కస్టమర్ ఇల్లు కట్టుకున్నాడంటే ఒక సోలార్ అనేది పెట్టుకోవాలి. అది దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ అండి. నెక్స్ట్ ఇంకొక నెలలో అది అయిపోతుంది, బై డిఫాల్ట్ అయిపోతుంది. సోలార్ ఇల్లులే అంటున్నాడు కదా, అంతే. అలాంటి అప్పటికి ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయి ఉండాలి మార్కెట్లో. ఫస్ట్ మనమే ఉండాలి. ఇప్పుడు డెకలామ్ అంటాము కానీ అది యాక్చువల్గా బ్రాండ్ అది. అలాగా మనం కూడా సర్ఫ్ అంటాము, ఇట్స్ ఏ బ్రాండ్. జిరాక్స్ అంటాం, ఇట్స్ యాక్చువల్లీ నాట్ ఏ ప్రోడక్ట్, ఇట్స్ ఏ బ్రాండ్. సో ఇవాళ సోలార్ ఇండస్ట్రీలో మార్కెట్లో నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఏంటంటే 100 మంది సోలార్కి వెళ్ళాలనుకుంటే ఇవాళ ఏపీ తెలంగాణలో అయితే 80 మంది అయితే మా కొటేషన్ తీసుకుంటారు. 100%. అది ఒక బిగ్గెస్ట్ బికాస్ వీ హ్యావ్ బికమ్ ఏ బ్రాండ్ ఇన్ ద మార్కెట్. బ్రాండ్ ఈజ్ సంథింగ్ విచ్ కస్టమర్ హ్యాస్ టు ఆస్క్ అస్. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ హ్యావ్ టు గో అండ్ పిచ్ ఇట్. స్టేట్ గవర్నమెంట్ అవార్డు కూడా వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ అండి. ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, MNRE, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి స్టేట్లో బెస్ట్ సోలార్ కంపెనీస్ని ఐడెంటిఫై చేసినప్పుడు మాకు 2019లో వచ్చింది, 2020లో వచ్చింది మాకు అవార్డు. 5 years back we got this award as the best solar company. And what is the solar share in total power production in India? It's ఇండియాలో ఇండియన్ ఎనర్జీ సెక్టర్ లో సోలార్ ఎంత 10% ఉంటుందండి. మోర్ దెన్ దట్. ఇట్ ఈస్ నౌ క్రాస్డ్ 10% అండి. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్. ఈవెన్ లైక్ NTPC కానీ వీళ్ళందరికీ, ఈవెన్ థర్మల్ ప్లాంట్స్ వీళ్ళంతా కూడా దే ఆర్ కన్వర్టింగ్ ఇంటూ సోలార్. వాట్ ఎవర్ ల్యాండ్స్ దే ఆర్ డిస్మాంట్లింగ్ థర్మల్ ప్లాంట్స్ అండ్ దే ఆర్ నౌ కన్స్ట్రక్టింగ్ సోలార్ ప్లాంట్స్. చాలా ట్రాన్సిషన్ వస్తుంది. ఫ్యూచర్ అంతా సోలార్ కాబట్టి ఎస్ డెఫినెట్గా. ఇప్పుడు క్రైసిస్కి అదొకటే రీజన్. ఇప్పుడు మీరు చూస్తే కోల్ కానీ వాటర్ కానీ ఇదంతా కూడా కొంచెం స్లోగా తగ్గిపోతున్నాయి సోర్సెస్. సో దిస్ ఈజ్ వన్ విచ్లీ మనకు కావాల్సినంత దొరుకుతుంది సన్ నుంచి. దట్ వే యాక్చువల్లీ కోల్ నాన్ రెన్యూబుల్ అది రెన్యూబుల్. ఎగ్జాక్ట్లీ. ఇంకా సార్ లైఫ్లో ఛాలెంజెస్, ఫ్యామిలీ 2 పిల్లలు. గాట్ మ్యారీడ్ ఇన్ 2000. మై డాటర్ ఈజ్ నౌ ఇంజనీరింగ్కి వస్తుంది. బాబు 6th class ఈజ్ డూయింగ్ ఇన్ HPS. అండ్ పేరెంట్స్ అక్కడే ఉంటారు. దే ఆర్ స్టేయింగ్ ఇన్ పట్, దే కీప్ కమింగ్ గోయింగ్ అండ్ ఆల్. సో దట్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారా? పిల్లలు ఎవరు లేదండి. బిజినెస్లో అయితే ఇంకెవరు లేరు. సో నౌ వీఆర్ బిల్డింగ్ ఎ స్ట్రాంగ్ టీమ్. నౌ వీ హ్యావ్ CFO, CEO, like COO for projects and all, state level operations, state heads. So we have decentralized it. Decentralized organization structure and we have built complete ERP system. Listing కి వెళ్తున్నారని విన్నాను. Listing ఉందండి, ప్లాన్ ఉంది. ఇప్పుడు we are actually building it as per the requirements and mostly
మేబీ నెక్స్ట్ వన్ ఇయర్ లోపు వి మే లిస్ట్ అవర్ 26 or 27? 27 మార్చ్ Main board ఏనా? మెయిన్ బోర్డ్ అండి. ఆల్రెడీ వీ గాట్ ద ఎలిజిబిలిటీ ఫర్ మెయిన్ బోర్డ్. సో వీ హ్యావ్ ఆల్ ద క్రెడెన్షియల్స్. బట్ ఏంటంటే లైక్ వీ వాంట్ టు బిల్డ్, ఇంకా కొంచెం ఎక్స్పాన్షన్ ఉంది. కొంచెం అయిన తర్వాత మేబీ నెక్స్ట్ 6 months తర్వాత వీల్ మే ఇనిషియేట్ ద వర్క్స్. ఈ సోలార్ ఎనర్జీ గురించి బాగా ప్రజలకి అవగాహన కల్పించడం, ఎడ్యుకేట్ చేయటం, దీన్ని ఎస్పెషల్లీ స్టోరేజ్ పాయింట్ చాలా మందికి తెలియదు. చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే సన్ ఉన్నప్పుడే ఇది యూజ్ అవుతుంది, వీడప్పుడు నైట్స్ యూజ్ కాదు, ఇట్లాంటి థాట్స్ ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు నెట్ మీటరింగ్ అని, బెస్ అని, బ్యాటరీలో సేవ్ చేసి మనకి బాగా పీక్ అవర్స్ లో వాడుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ప్రజల్ని బాగా ఎడ్యుకేట్ చేయాలి. మోడీ ఈజ్ డూయింగ్ దట్. ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అంటే ఈ పిఎం సూర్య గారి ద్వారా 1 crore హౌజెస్లో ఆల్రెడీ 20 lakhs ప్లస్ హౌజెస్ ఇన్స్టలేషన్స్ కంప్లీట్ అయినాయి. 27 అనుకున్నారు, బట్ కొంచెం స్లోగా ఉన్నా అట్లీస్ట్ పబ్లిక్లో అవేర్నెస్ చాలా పెరిగింది. అసలు ఆన్ గ్రిడ్ అంటే ఏంటో తెలిసింది. ఇవాళ మీరు చూస్తే ఈవెన్ డిస్ట్రిక్ట్స్లో మనం వెళ్తే కూడా ప్రతి రూమ్లో ఒక ఏసీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి 3-4 వేల కరెంటు బిల్ వస్తుంది. ఇంతకుముందు ఏసీ అంటే లగ్జరీ ఉండే, బట్ ఇవాళ ఏసీ అనే కామన్ ఐటెం అయిపోయింది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో. సో కన్జంప్షన్ పెరిగిపోతుంది ప్రతి ఒక్కరికి. ఈవీ కార్స్, బైక్స్, ఇదంతా ఈ టైంలో కంపల్సరీ అవేర్నెస్ అవసరం. అండ్ చాలామందికి ఏదైతే ఆలోచన ఉందో అంటే ఇది ఫ్రిడ్జ్ నడవదు, ఏసీ నడవదు అనుకుంటున్నారో అలా ఏముండదు. ప్రతి ఒక్కటి అన్నీ నడుస్తాయి యాజ్ ఇట్ ఈస్గా, బికాస్ దిస్ ఇస్ ఏ గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెయిన్స్ వీఆర్ యూజింగ్ సోలార్ అంతే. అండ్ గ్రీన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా సోలార్ చార్జ్ పెట్టుకొని తర్వాత నైట్ చార్జ్ చేసుకుంటారు. ఈవెన్ ఇండస్ట్రీస్ అందరు కూడా సోలార్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఎందుకంటే ఎవరైతే సోలార్ పెట్టుకోవట్లేదో వాళ్ళు కంపీట్ చేయలేకపోతున్నారు. బికాస్ పవర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రా మెటీరియల్ ఫర్ దెమ్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, స్టీల్ కంపెనీస్ చూడండి, స్పిన్నింగ్ మిల్స్ చూడండి, వీళ్ళందరూ హై పవర్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళందరూ దే ఆర్ మూవింగ్ టు సోలార్ నౌ. So that's how they could able to compete with many other companies. Excellent. So యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి లేకపోతే సమ్వన్ హూ ఇస్ రియల్లీ కమింగ్ ఇన్ టు బిజినెస్ ఆర్ లైఫ్ కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాట్ ఈస్ ద మెసేజ్ యూ కెన్ గివ్? లైక్ యూ హ్యావ్ సీన్ ఏ సైకిల్ 20-25 years మీరు కూడా స్ట్రగుల్ అయ్యారు, లేచి కష్టం మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు, అండ్ యూ క్రియేటెడ్ ఎ బిగ్ కంపెనీ నౌ టుడే, ఎ బ్రాండ్ యూ క్రియేటెడ్ టుడే. యూ ఆర్ ఏబుల్ టు టెండూల్కర్ లాంటి వాళ్ళు, సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు వచ్చి మనతో ఇన్వెస్ట్ చేసి, మహేష్ బాబు లాంటి వాళ్ళు మనకి బ్రాండ్ అక్కడ మీ ప్రయాణం 0 నుంచి అక్కడ దాకా వచ్చింది. కాబట్టి వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు ద, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి, అందులో ఉన్న రియల్ స్ట్రెంగ్త్ ఏంటి, ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఐ నో యూ సెడ్ నమ్మండి, నమ్మిన దాన్ని డోంట్ గివ్ అప్ అని. ఐ నో యూ ఆల్వేస్ కీప్ టెల్లింగ్. వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు, ఒక మెసేజ్ చెప్పండి. మెసేజ్ సీ ఎనీ బిజినెస్, good and bad days will come. Bad days are something which how are you handling those days is very critical. If we quit, we cannot continue. మళ్ళీ మనం కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినా ఏం చేసినా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాల్సింది, అందులో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒకటి నమ్ముకొని ఒక ప్రోడక్ట్ని తీసుకున్న, ఏదైనా కానీ తీసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ వచ్చినా క్విట్ కాకుండా లాంగ్ జర్నీ ఎప్పుడైతే చేస్తామో మన టైం వస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాల్సిందే. బిజినెస్లో మనం రిస్క్ తీసుకోము అనుకుంటే వీ విల్ నాట్ గ్రో. ఇవాళ ఒక చిన్న ఈపీసీ కంపెనీగా, ఒక ట్రేడింగ్ కంపెనీగా మనం స్టార్ట్ చేసి ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఈపీసీ కంపెనీస్ లెవెల్కి వచ్చామంటే ఐ హావ్ టేకెన్ సో మెనీ రిస్క్స్. మహేష్ బాబు గారిని నేను బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్న టైంలో మా కంపెనీ టర్న్ ఓవర్లో ఆల్మోస్ట్ 15-20% ఐ స్పెంట్ ఆన్ ఫర్ బ్రాండింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ దట్ ఈస్ నాట్ ఫర్ దట్ స్పెసిఫిక్ ఇయర్. ఐ హ్యావ్ స్పెంట్ ఫర్ నెక్స్ట్ 30 years, 40 years. బికాస్ ఒక 3 years మనము అగ్రెసివ్గా బ్రాండింగ్ చేస్తే మనతోట అది ఏదైతే బ్రాండ్ క్రియేట్ చేసామో అది ఎప్పటికీ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఇలాంటి రిస్క్స్ కొన్ని నేను తీసుకున్నాను లైఫ్లో. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. నేను రిస్క్ తీసుకుంటున్నా, బట్ నేను దాన్ని అచీవ్ చేయగలనా లేదా అనే దాని మీద మనకు నమ్మకం ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ కోసం మనం ఎటువంటి టఫ్ డేస్నైనా, కష్టాన్నైనా ఎదుర్కోవాలి, ఆ విజన్ని మనం అచీవ్ చేయాలి. సో వీ నీడ్ టు హ్యావ్ రెసిలియన్స్. పడతాము, లేయాలి ఫాస్ట్గా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ క్రిటికల్ ఇన్ బిజినెస్. నేను 4 గోడల మధ్య ఉంటాను అంటే, స్మాల్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మెన్ నాతో ఇట్లా ఆఫీస్లో వచ్చి కూర్చున్నారు ఒక 3 years బ్యాక్ అనుకుంటా. వచ్చి కూర్చున్నప్పుడు అదే టైంలో మా ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు, ఒక షీట్ ఇచ్చారు.
సార్ ఇవి ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి చెక్ చేసి మీరు ఇస్తే విల్ మేక్ ద పేమెంట్స్. ఒకప్పుడు అంటే 3 ఏళ్ల క్రితం ఆలోచనలు అవి మనవి. సమ్వన్ డెఫినెట్లీ విల్ చేంజెస్. సో కూర్చుంటే అందులో టీ బిల్ ఉంటుంది, ఆ కరెంట్ బిల్ ఉంటుంది, అవి ఇవన్నీ ఉంటాయి. మనం అన్నీ చూసి టిక్ పెట్టి ఇచ్చి అంటే వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ టైమ్ యాజ్ ఎ ఎంటర్ప్రెన్యూర్ అండ్ క్వాలిటీ వే. ఇవాళ నేను ఆఫీస్లో కూర్చొని లెక్కలన్నీ వేసి ఓవరాల్గా ఒక నెలలో మనం ఒక 5 లక్షలు 10 లక్షలు మనం సేవ్ చేయగలుగుతాం. ఓవరాల్ ఆర్గనైజేషన్ ఈ స్టేజ్లో వచ్చినప్పుడు అప్పట్లో ఒక 10,000 20,000 ఇవాళ 10 లక్షలు మనం సేవ్ చేయాలి. కానీ అదే మనం మార్కెట్లోకి వెళ్ళి పిఆర్ మెయింటైన్ చేస్తూ మనకున్న నెట్వర్క్ని మనం ప్రాపర్గా యూస్ చేస్తే మనం ఆర్గనైజేషన్కి ఒక దానికి 100 times బిజినెస్ తీసుకురాగలుగుతాం. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో వీ హ్యావ్ టు యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ వీ హ్యావ్ టు స్పెండ్ క్వాలిటీ టైం. ఎవ్రీ మినిట్ ఈస్ వెరీ క్రిటికల్. ప్రాపర్ థింగ్స్ కి ప్రాపర్ థింగ్స్ కి మనం ఉపయోగ చేయొచ్చు అనేది ఒకటి నేర్చుకున్నాను. నెట్వర్క్ ఈస్ నెట్వర్క్. ఎస్, రైట్లీ సెడ్. సో దట్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ డ్రైవింగ్ అస్ టుడే. ఈవెన్ నౌ ఐ గో టు సేల్స్, మార్కెట్లోకి వెళ్తాను. ఐ క్లోజ్ ఆల్ బిగ్ ఆర్డర్స్, మెగావాట్ స్కేల్ అండ్ అబౌవ్ ఉన్నాయి. నేనే ఫైనల్ స్టేజ్ డిస్కషన్స్ విత్ ద మేనేజింగ్ డైరెక్టర్స్ అండ్ ఆల్. ఐ ఓన్లీ గో when I go, then only it will get closed. I am so confident if I go and meet a customer at the final stage with the decision maker, my strike rate is 80%. If I go 10 times, 8 times I close the order. Wow. So that is the strength actually what we get, because we are the promoters and other side person also will believe in that. You know, as a decision maker when we go, so we should not sit in office. We have to spend that quality time in the market with people. So work hard and stay strong and be in the market. Don't give up. So Trujan Suntech Industries ఏమన్నా టార్గెట్స్ పెట్టుకున్నారా మీ ఫ్యూచర్ అట్లా మీరు? యా, విజన్ 2030 ఐ హ్యావ్ ఏ స్ట్రాంగ్ విజన్ అండి. బికాజ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ సోలార్ అంటే ఈ ఏదైతే స్పీడ్ నడుస్తుందో రెన్యూబుల్ ఎనర్జీ, ఇది నెక్స్ట్ 20-30 years అయితే సోలార్కి ఎటువంటి డోకా లేదు. అండ్ నెక్స్ట్ ఒక 3 to 4 yearsలో we want to be the top 3 EPC company in India. Okay, with a top line of at least 5,000 crores turnover and very strong service, $1 million company with strong service backup. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేసి ఏ ఇంటిగ్రేషన్స్ కూడా చేస్తున్నాము. ఇట్ షుడ్ బి ఏ టెక్నాలజీ బేస్డ్ సోలార్ కంపెనీ, AI driven company. And as I mentioned, like brand is something actually which I want to establish ఇన్ ద ఇండస్ట్రీ స్ట్రాంగ్. ఇప్పుడు ఎట్లయితే ఇందాక చెప్పాను, సోనీ, ఎల్జీ, సామ్సంగ్ సడన్గా మనకు 3-4 పేర్లు వస్తాయో, సోలార్ రంగనే మనకు కంపల్సరీ ట్రూజాన్ సోలార్ అనేది ఇండియా మొత్తం రావాలి. దిస్ ఈస్ ద గోల్. మార్కెట్లో, హైదరాబాద్ మార్కెట్లో సురేష్ గారే బ్రాండ్ అయ్యారు. యూ డోంట్ నీడ్. ఆఫ్ కోర్స్. యా, థాంక్యూ సార్. వెరీ నైస్ అండి, వెరీ వెరీ ఇన్స్పైరింగ్. ఇది సురేష్ గారు సక్సెస్ స్టోరీ. ఈరోజు వారి ఎక్స్పీరియన్స్, ఒక హంబుల్ బిగినింగ్, పాల్వంచ్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తన జర్నీ స్టార్ట్ చేసి ఒక లైఫ్ని 2000లో హైదరాబాద్లో వచ్చి స్టార్ట్ చేసి ఒక సేల్స్ మ్యాన్గా స్టార్ట్ చేసి ఈరోజు ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా ఇన్స్పైరింగ్గా ఉంటా. అందులో కూడా ఇట్లా లేటెస్ట్ డొమైన్లో సోలార్ ఎనర్జీ లాంటి దాంట్లో ఒక మంచి కీలకమైన స్థానంలో ఉండి, అండ్ హీఈస్ ఎయిమింగ్ టు మేక్ హిస్ కంపెనీ ఒక 10,000 crores కంపెనీ, ఒక $1 billion కంపెనీగా తీర్చిదిద్దాలని ఐ మీన్ 24/7 హార్డ్ వర్క్ చేస్తా తను తాను నమ్ముకొని నిజాయితీగా కష్టపడుతున్న సురేష్ గారికి బర్డ్ టాక్స్ తరఫున అభినందనలు అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ సో మచ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రజలకు కూడా ఈ సోలార్ గురించి, అందులో ఉన్న మిస్కన్సెప్షన్స్ గురించి, దాన్ని బ్యాటరీలో సేవ్ చేసుకోవచ్చు, నెట్ మీటరింగ్ లింక్ చేయటం వల్ల ఉపయోగాలు ఉంటాయి. ఫ్యూచర్ అంతా సోలారే కనబడుతుంది. ఇఫ్ యు లుక్ ఎట్ దట్ హరైజన్, ఐ మీన్ ఆఫ్ కోర్స్ బ్యాటరీస్తో ఎట్లా కంపాటబుల్ అవుతుంది, లిథియం అని, హైడ్రోజన్ అని రకరకాలు వస్తున్నాయి. ఐ మీన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీరు ఇండియాలోనే యాజ్ యూ సెట్ వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కమింగ్ టు బర్డ్ టాక్స్. థ్యాంక్స్ సో మచ్.